స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక ఆమోదించింది. సర్క్యులేషన్ విధానంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక గ్రామ పంచాయతీల్లో 50% మించకుండా రిజర్వేషన్లు సిఫారసు చేసింది కమిషన్. ఇక రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో ఇవ్వనుంది పంచాయతీరాజ్ శాఖ. ఇక 2 రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది జిల్లా యంత్రాంగం. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఈ నెల 24న హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది ప్రభుత్వం. ఇక కోర్టు విచారణ అనంతరం ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎల్ఈసీ సిద్ధమవుతుంది. ఎస్ఈసీ ఇక ఇవాళ జిల్లా వారీగా అబ్జర్వర్లతో కీలక సమావేశం జరగనుంది. వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా మొదటి విడతగా అంటే కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఆగిపోవడం జరిగింది. గత 2 ఏళ్లుగా కూడా ఈ యొక్క ఎన్నికలు జరగకపోవడం ద్వారా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మార్చ్ లోపు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించకపోతే గనక ఈ యొక్క కేంద్రం ఇవ్వాల్సినటువంటి దాదాపు సుమారు 3,000 కోట్ల రూపాయలు అందుకోలేకపోతాయి గ్రామ పంచాయతీలు. కాబట్టి ఈలోగా ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి భావనకు వచ్చింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. అయితే 42% రిజర్వేషన్తో ముందు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి భావనకు వచ్చి గత సెప్టెంబర్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ అటు హైకోర్టులో పలువురు ఈ యొక్క 42% రిజర్వేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించకుండానే ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారు, 42% డేటా అక్యురేట్గా ఉందా అనేటటువంటి కోణంలో కూడా పలువురు పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు జాప్యం చేసుకొని ఈ యొక్క స్టే విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు, కాకపోతే రిజర్వేషన్లో గతంలో ఉన్నటువంటి 50% సీలింగ్ ఎత్తివేయకుండా కూడా 50% లోపు నిర్వహించుకోవచ్చు అనేటటువంటి కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో కూడా మొదటగా గ్రామ పంచాయతీలు వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి భావనకు రాష్ట్ర సర్కారు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ యొక్క డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు చేసినటువంటి నివేదికకు తెలంగాణ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో రేపు లేదంటే ఎల్లుండి ఈ 2 రోజుల్లో కూడా ఎన్నికల కమిషన్ ఒక షెడ్యూల్ని విడుదల చేయబోతా ఉంది. విడుదల చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇప్పటికే జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరో 2 రోజుల్లో కూడా ఓటరు జాబితాను కూడా విడుదల చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ అటు జిల్లాలకు నియమించినటువంటి ఎన్నికల అబ్జర్వర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కూడా ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ సమావేశం అనంతరం కూడా ఈ నెల 24వ తేదీన హైకోర్టులో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి విచారణ జరగబోతా ఉన్న నేపథ్యంలో కూడా ఆలోగానే పూర్తి స్థాయిలో అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయాలనేటటువంటి యోచనలో ఉంది. అయితే ఈ నెల 24 లేదంటే 25వ తేదీల్లో షెడ్యూల్ విడుదల చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. 3 విడతల వారీగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి భావనకు అంగీకారానికి కూడా తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు 50% రిజర్వేషన్ సీలింగ్ దాటకుండా కూడా ఈ యొక్క సిఫార్సు చేసినటువంటి నివేదికను ఆధారంగా ఆమోదం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ఆధారంగా మొదట ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు, ఆ తర్వాత మహిళలకు 50% రిజర్వేషన్ ఓవరాల్గా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా నిశ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క 50% రిజర్వేషన్ లోబడి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరో 2-3 రోజుల్లోనే ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదల కాబోతా ఉంది. అందుకు సంబంధించి కూడా జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓటర్ జాబితాను కూడా త్వరలో ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.